హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఆఖరి పాదము 108వ పాదము 108th పాద నేర్చుకుందాము. వనమాలి గది శారంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. వనమాలి, వనమాల. ఏమిటా వనమాల? ఎన్నో రకాలైన పువ్వులతో అల్లినటువంటి మాల. దాన్ని వైజయంతి మాల అంటారు. ఈ వనమాలను, వైజయంతి మాలను ధరించినవాడు గది శారంగి శంఖి చక్రీ చ నందకి. మనము 107వ పాదంలో చూసాము కదా, కౌమోదకి అనే గదను, శారంగం అనే ధనుస్సును, పాంచజన్యము అనే శంఖాన్ని, సుదర్శన చక్రాన్ని, నందకము అనే ఖడ్గాన్ని ధరించినవాడు ఎవరు? విష్ణు వాసుదేవో. విష్ణువు ఇవన్నీ ధరించినవాడు. వనమాలను, గదను, ధనుస్సును, శంఖాన్ని, చక్రాన్ని, నందకము అనే ఖడ్గాన్ని విష్ణువు ధరించినవాడు వాసుదేవో. ఇటువంటి విష్ణువు ఎలా ప్రసిద్ధిగాంచాడు? వాసుదేవుడని ప్రసిద్ధిగాంచినవాడు. శ్రీమాన్. శ్రీ అంటే మహాలక్ష్మి కదా. మహాలక్ష్మి ఎక్కడ నివాసం ఉంటుంది? ఎల్లకాలము విష్ణువు హృదయంలోనే ఉంటుంది కదా, సర్వదా. లక్ష్మీదేవితో నారాయణో, ఎల్లకాలము లక్ష్మీదేవితో కూడి ఉండే ఆ నారాయణుడు అభిరక్షతు, మనలను రక్షించుగాక. వివిధమైన పుష్పాలతో అల్లిన మాలను ధరించినవాడు, గదాధనుస్సు శంఖము చక్రము ఖడ్గము ధరించినవాడు విష్ణువు వాసుదేవుడని ప్రసిద్ధిగాంచినవాడు. సర్వదా లక్ష్మీదేవితో కూడి ఉండే ఆ నారాయణుడు మనలను రక్షించుగాక. పాదం మొత్తము చదువుదాము. వనమాలి గది శారంగి శంఖి చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ పాదాన్ని రేవతి నక్షత్రము 4వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. ఈ పాదముతోటి విష్ణు సహస్రనామ స్తోత్రములోని 108 పాదాలు పూర్తి అయిపోయాయి అన్నమాట. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108 కదా. మొత్తం 108 పాదాలు పూర్తి చేసుకున్నాము. రేపు ఉత్తర పీఠికలోని కొన్ని శ్లోకాలను నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.